రాజమహేంద్రవరం రూరల్ కాతేరు శివారు సీతారామాగ్రహారంలోని కళ్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర సహిత శ్రీమద్ అభీష్ట గణపతి పంచాయతన దేవాలయంలో నిత్య భగవద్గీత పారాయణంలో భాగంగా ఈరోజు 3వ అధ్యాయం పారాయణం చేయడం జరిగింది. ఇది శ్రీమద్ విశ్వావసనామ సంవత్సర ధనుర్మాసంలో జరుగుతున్న పారాయణం. సర్వేభ్య కళ్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర సహిత శ్రీమద్ అభీష్ట గణపతి పంచాయతన మూర్తి అనుగ్రహ సిద్ధిరస్తు. శ్రీకృష్ణ పరబ్రహ్మానుగ్రహ సిద్ధిరస్తు. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమిశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశ్నోన్నోతిభిస్సేదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి నామదేవతు గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. భగవద్గీత నిత్యపారాయణం అథ చతుర్థోధ్యాయః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. జ్ఞానకర్మ సన్యాసయోగః. శ్రీ భగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనునిర్క్ష్వాకవే బ్రవీత్. శ్రీ భగవానుడు వారు, నేను నిత్య సత్యమైన ఈ యోగమును సూర్యునకు తెలిపితిని. సూర్యుడు తన పుత్రుడైన వైవస్వత మనువునకు దీనిని బోధించెను. ఆ మనువు తన కుమారుడైన ఇక్ష్వాకునకు ఉపదేశించెను. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే మేఘమహత యోగో నష్టః పరంతప. ఓ పరంతప అర్జున, ఈ విధముగా పరంపర ప్రాప్తమైన ఈ యోగమును రాజర్షులు ఎరింగిరి. కాని అనంతరము ఈ యోగము కాలక్రమమున భూలోకమునందు లుప్తప్రాయమయ్యను. స ఏవాయం మయా తేజ్యా యోగః ప్రోక్తః పురాతనః భక్తోసి మే సఖా తేతి రహస్యం చేతదుత్తమం. ఈ యోగము ఉత్తమమైనది, రహస్యముగా ఉంచదగినది. నీవు నాకు భక్తుడవు, ప్రియ సఖుడవు కనుక మిక్కిలి పురాతనమైన ఈ యోగమును నేను నీకు తెలుపుతుంటిని. అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. కృష్ణ, నీ జన్మ ఇటీవలదే సూర్యుని జన్మ కల్పాది యందు జరిగినది, అనగా అతి ప్రాచీనమైనది. కనుక నీవు సూర్యునకు దీనిని ఉపదేశించుట ఏ విధముగా సాధ్యమవును? దీనిని నేను విశ్వసించుట ఎట్లు? శ్రీ భగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవతార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. ఓ పరంతప అర్జున, నాకును నీకును పెక్కు జన్మలు గతించినవి, కాని వాటినన్నింటినీ నేను ఎరుగుదును, నీవెరుగవు. అజోపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా. నేను జన్మరహితుడను, నిత్యుడను, సమస్త ప్రాణులకును ఈశ్వరుడను అయినను ఈ నా ప్రకృతిని ఆధీనములో ఉంచుకొని నా యోగమాయచే అవతరించుచుందును. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఓ భారత అర్జున, ధర్మమునకు హాని కలిగినప్పుడు, అధర్మము పెచ్చరిల్లిపోతున్నప్పుడు
నన్ను నేను మరలా సృష్టించుకొనుచుందును, అనగా సాకార రూపంతో ఈ లోకమున అవతరించుచుందును. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సత్పురులను పరిరక్షించుటకును, దుర్మార్గులను రూపుమాటుకును, ధర్మమును సుస్థిరమునర్చుటకును నేను ప్రతి యుగమునందును అవతారము దాల్చుతున్నాను. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోऽర్జున. ఓ అర్జున, నా జన్మములు కర్మములు దివ్యములు, అనగా నిర్మలములు, అలౌకికములు. ఈ తత్వరహస్యమును తెలుసుకొనిన వాడు తనువును చాలించిన పిమ్మట మరలా జన్మింపుడు సరికదా నన్నే చేరుకొను. వీతరాగ భయక్రోధాః మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా పూతాః మద్భావమాగతాః. ఇదివరలో కూడా సర్వథా రాగభ్రై క్రోధ రహితులైన వారు దృఢమైన భక్తి తాత్పర్యములతో స్థిర బుద్ధి కలిగి నన్ను ఆశ్రయించిన భక్తులు ఎక్కుమంది జ్ఞాన తపస్సంపన్నులై పవిత్రులై నా స్వరూపమును పొంది ఉన్నారు. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వతః. పార్థ, భక్తులు నన్ను సేవించిన రీతికి అనుగుణముగా నేను వారిని అనుగ్రహించును. మనుష్యులందరూ వివిధ రీతులలో నా మార్గమునే అనుసరించును. కాంక్షతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. ఈ లోకమున కర్మఫలములను ఆశించువారు ఇతర దేవతలను పూజించుడు. ఏలననగా అట్లు చేయుటచే కర్మల వలన కలుగు సిద్ధి వారికి శీఘ్రముగా లభించును. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమౌఘ్యం. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రవర్ణములను వారిని వారి గుణకర్మములను అనుసరించి వేర్వేరుగా నేనే సృష్టించుతుంది. ఈ సృష్టి కార్యమునకు నేనే కర్తనైనను శాశ్వతులను పరమేశ్వరులను అయిన నన్ను వాస్తవముగా అకర్తగా తెలుసుకొనుము. నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహా ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న స బధ్యతే. నాకు ఫలాసక్తి లేదు, కావున కర్మలు నన్ను అంటవు. ఈ విధముగా నా తత్వమును తెలిసిన వారు కర్మబద్ధులు కాజాలరు. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్ త్వం పూర్వైః పూర్వతరం కృతం. ఓ అర్జున, ప్రాచీనులైన ముముక్షువులు ఈ విధముగా నా తత్వరహస్యమును తెలుసుకొని కర్మలను ఆచరించింది. కావున నీవును ఆ పూర్వుల వలనే నిష్కామ భావముతో కర్మలను ఆచరింపు. కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్ష్యతే శుభాత్. కర్మ అనగానేమి అకర్మ అనగానేమి
ఈ విషయమును నిర్ణయించులో విద్వాంసులు సైతము భ్రాంతికి లోనవుతున్నారు. కావున కర్మతత్వమును నీకు చక్కగా విశదపరచగలను. దానిని తెలుసుకొని నీవు అశుభముల నుండి అనగా కర్మబంధముల నుండి విముక్తులవయ్యదవు. కర్మణో హ్యపి బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతి. కర్మతత్వము తెలుసుకొనవలెను, అట్లే అకర్మ స్వరూపమును కూడా ఎరుగవలెను. వికర్మ లక్షణములను కూడా తెలుసుకోవడం చాలా అవసరము. ఏలనగా కర్మతత్వము అతి నిగూఢమైనది. కర్మణస్యసి కర్మయః పశ్యేత్ అకర్మణి చ కర్మయః స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృష్ణ కర్మకృతు. కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మను దర్శించువాడు మానవులలో బుద్ధిశాలి. అతడు యోగి మరియు సమస్త కర్మలు చేయువాడు. యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధాః. ఎవరి కర్మలను జ్ఞానమనే నిప్పుచే కాల్చబడినవు, శాస్త్ర సమ్మతములైనవు, కామ సంకల్ప వర్జితములైనవు, అట్లే ఎవరి కర్మలను నిత్యములు అట్టి మహాపురుషుని జ్ఞానులు పండితులు అని అందురు. త్యక్త్వా కర్మ ఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవర్తోపి నైవ కించిత్ కరోతి సహ. సమస్త కర్మల యందును వాటి ఫలితముల యందును సర్వథా ఆసక్తిని వీడి సంసారాశ్రయితుడై పరమాత్మ యందే నిత్యతృప్తుడైన పురుషుడు కర్మల యందు చక్కగా ప్రవృత్తుడైనప్పటికీ వాస్తవముగా ఆ కర్మలకు కర్త కాడు. నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహః శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. అంతఃకరణమును శరీరేంద్రియములను జయించిన వాడు, సమస్త భోగ సామగ్రిని పరిత్యజించిన వాడు, ఆశారహితుడును అయిన సాంఖ్యయోగి కేవలము శారీరక కర్మలను ఆచరించును, పాపములను పొందజాలడు. యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న విబధ్యతే. తాను కోరకుండగానే లభించిన పదార్థములతో అనగా అప్రయత్నముగా అమరిన లాభములతో సంతుష్టుడైన వాడు, అసూయ లేనివాడు, హర్ష శోకాది ద్వంద్వములకు అతీతుడు అయిన వాడు సిద్ధి అన్నబడును. అతను సిద్ధి అందును అసిద్ధి అందును సమదృష్టి కలిగి ఉండును. అట్టి కర్మయోగి కర్మలను ఆచరించుచున్నను వాని బంధములలో చిక్కుపడడు. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. ఆసక్తి, దేహాభిమానము, మమకారము ఏమాత్రము లేనివాడును, పరమాత్మ జ్ఞానమునందే నిరంతరము మనస్సును లగ్నమునొచ్చిన వాడు, కేవలము యజ్ఞార్థమే కర్మలను ఆచరించువాడును అగు మనుష్యుని యొక్క కర్మలన్నీను పూర్తిగా విలీనములగును అనగా మిగిలి ఉండవు. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. యజ్ఞకార్యములందు ఉపయుక్తము శృవాది సాధనములు బ్రహ్మము, హోమము చేయబడు ద్రవ్యము బ్రహ్మము, అగ్నియును బ్రహ్మనే, యజ్ఞమునాచరించు కర్తయు హవనక్రియయు బ్రహ్మమే,
ఈ బ్రహ్మకర్మయందు స్థితుడయ్యుండు యోగి ద్వారా పొందదగిన యజ్ఞ ఫలము కూడా బ్రహ్మమే. దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి. కొందరు యోగులు దైవ పూజారూప యజ్ఞమును చక్కగా అనుష్ఠించగలరు. మరికొందరు యోగులు బ్రహ్మాగ్నియందు అనగా పరబ్రహ్మ పరమాత్మ రూపాగ్నియందు అభేద దర్శన రూప యజ్ఞము ద్వారా ఆత్మరూప యజ్ఞమును ఆచరించగలరు. శ్రోత్రాదీంద్రియాణ్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషమాయస్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి. కొందరు యోగులు శ్రోత్రాది ఇంద్రియములను సంయమన రూపాగ్నుల యందు హోమము చేయుదురు. మరికొందరు యోగులు శబ్దాది సమస్త విషయములను ఇంద్రియ రూపాగ్నుల యందు హవనము చేయుదురు. అనగా యోగులు మనోనిగ్రహము ద్వారా ఇంద్రియములను అదుపు చేయుదురు. తత్ఫలితముగా శబ్దాది విషయములు ఎదురుగా ఉన్నను లేకున్నను వాటి ప్రభావము వారి ఇంద్రియముల మీద ఏమాత్రమూ ఉండదు. సర్వాణీంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగజ్ఞౌ జుహ్వతి జ్ఞానదీపితే. మరికొందరు యోగులు ఇంద్రియముల క్రియలను ప్రాణముల క్రియలను అన్నింటినీ జ్ఞానముచే ప్రకాశితమైన ఆత్మ సంయమ యోగ రూపాగ్నిలో హవనము చేయుచుందురు. అట్లి వారు పూర్తిగా పరమాత్మ యందే స్థితులై యుందురు. అప్పుడు ప్రాణ ఇంద్రియ ప్రక్రియల ప్రభావము వారిపై ఏమాత్రమూ ఉండదు. ఏలనగా వారి బుద్ధి యందు పరమాత్మ మాత్రమే నిలిచియుందును. ద్రవ్యయజ్ఞాస్తపో యజ్ఞా యోగయజ్ఞాస్తథా పరే స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ యతయః సంశ్రితస్ప్రతాః. కొందరు ద్రవ్య సంబంధ యజ్ఞములను, మరికొందరు తపోరూప యజ్ఞములను, మరికొందరు యోగ రూప యజ్ఞములను చేయుదురు. ఇంకొందరు అహింసాది తీక్ష్ణ వ్రతములను చేపట్టి యత్నశీలులై స్వాధ్యాయ రూప యజ్ఞ జ్ఞానములను ఆచరింతురు. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథా పరే ప్రాణాపానగతిరుద్ధ్వా ప్రాణాయామపరాయణాః అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిదః యజ్ఞక్షపిత కల్మషాః. కొందరు యోగులు అపానవాయువునందు ప్రాణవాయువును, మరికొందరు ప్రాణవాయువునందు అపానవాయువును హవనము చేయుదురు. ఇంకను కొందరు నియమితాహార నిశ్చితులై ప్రాణాయామ పరాయణులైన వారు ప్రాణాపాన గమనములను నిలిపి ప్రాణములను ప్రాణముల యందే హవనము చేయుదురు. యజ్ఞ విధులైన ఈ సాధకులందరూ యజ్ఞముల ద్వారా పాపములను రూపుమాపుదురు. యజ్ఞశిష్టామృతభుజః యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్త్య యజ్ఞస్య కుతోన్యః కురు సత్తమా. ఓ కురుసత్తమా అర్జున, యజ్ఞపూత శేషమైన అమృతమును అనుభవించు యోగులకు సనాతనుడును పరబ్రహ్మము అగు పరమాత్మ యొక్క లాభము కలుగును. యజ్ఞము చేయని వారికి ఈ మర్త్యలోకమే సుఖప్రదము కాజాలదు. ఇంకా పరలోక విషయము ఎలా లభించును? ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్ధితాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే. ఈ ప్రకారముగానే
ఇంకనూ బహువిధములైన యజ్ఞములు వేదములలో విస్తృతముగా వివరింపబడినవి. ఈ యజ్ఞములన్నింటినీ త్రికరణ శుద్ధిగా ఆచరించినప్పుడే అవి సుసంపన్నములగు అగును అని తెలుసుకునము. ఇట్లు ఈ కర్మతత్వమును తెలుసుకుని అనుష్ఠించుట వలన నీవు ప్రాపంచిక కర్మ బంధముల నుండి సర్వథా విముక్తులవయ్యదవు. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ఓ పరంతప అర్జున, ద్రవ్యమయ యజ్ఞము కంటేను జ్ఞానయజ్ఞము మిక్కిలి శ్రేష్టమైనది. కర్మలన్నీను జ్ఞానయజ్ఞమునందే పరిసమాప్తమగును. తద్విద్ధి ప్రణితాదేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. నీవు తత్వమును దర్శించిన జ్ఞానులు కడకేగి ఆ జ్ఞానమును గ్రహింపుము. వారికి దండ ప్రణామములు ఆచరించుట వలనను సేవలనుచుట వలనను కపటము లేకుండా భక్తి శ్రద్ధలతో సముచిత రీతిగా ప్రశ్నించుట వలనను పరమాత్మ తత్వము చక్కగా ఎరిగిన జ్ఞానులు సంప్రీతులై నీకు నీ పరమాత్మ తత్వ జ్ఞానమును ఉపదేశించగలరు. యజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ యన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మవ్యథో మయీ ద్రక్ష్యస్యాత్మన్యథో మయీ. ఓ అర్జున, ఈ తత్వజ్ఞానము నిరింగినతో మరలా ఇట్టి వ్యామోహములో చిక్కుకొనవు. ఈ జ్ఞాన ప్రభావముతో సమస్త ప్రాణులను నీలో సంపూర్ణముగా చూడగలవు. పిమ్మట సచ్చిదానంద ఘన పరమాత్ముడనైన నాలో చూడగలవు. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. ఒకవేళ పాపాత్ములందరికంటను నీవు ఒక మహాపాపి అయినచో జ్ఞాననౌక సహాయముతో పాప సముద్రము నుండి నిస్సందేహముగా పూర్తిగా బయటపడగలవు. యథైధాంసి సమిద్ధోగ్నిః భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. ఓ అర్జున, ప్రజ్వలించుతున్న అగ్ని సమిధలను భస్మము చేసినట్లు జ్ఞానమును అగ్ని కర్మలనన్నింటినీ భస్మమునరించును. నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. ప్రపంచమున జ్ఞానముతో సమానముగా పవిత్రమైనది మరి ఒకటి లేనే లేదు. శుద్ధాంతఃకరణము గల సాధకుడు బహుకాలము వరకును కర్మయోగాచరణము చేసి ఆత్మయందు అదే జ్ఞానమును తనంతర తానే పొందగలుగుతాడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. జితేంద్రియుడు, సాధనా పరాయణుడు, శ్రద్ధాళువైన మనుజునకు ఈ భగవత్తత్వ జ్ఞానము లభించును. ఆ జ్ఞానము కలిగిన వెంటనే ఏమాత్రము విలంబము చేయకుండా అతడు భగవత్తత్వ రూపమైన పరమశాంతిని పొందగలడు. అజ్ఞశ్చ శ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరః న సుఖం సంశయాత్మనః. అవివేకియు శ్రద్ధారహితుడును అయిన సంశయాత్ముడు పరమార్థ విషయమున అవశ్యము భ్రష్టుడే యగును.
అట్టి సంశయాత్మనకు ఈ లోకమునందు గాని పరలోకమునందు గాని ఎట్టి సుఖము ఉండదు. యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంఛిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. ఓ ధనంజయ అర్జున, విధిపూర్వకముగా కర్మలను ఆచరించుచు కర్మఫలములను అన్నింటినీ భగవదర్పణము చేయుచు వివేకము ద్వారా సంశయములన్నింటినీ తొలగించుకొనుచు అంతఃకరణమును వశమందుంచుకొనిన వానిని కర్మలు బంధింపజాలవు. తస్మాదజ్ఞాన సంభూతం హృత్స్థం జ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయం యోగం ఆతిష్ఠోత్తిష్ఠ భారత. కావున ఓ భరత, అర్జున, నీ హృదయమునందు గల అజ్ఞాన జనితమైన ఈ సంశయమును వివేక జ్ఞానమును ఖడ్గముతో రూపుమాపి సమత్వరూప కర్మయోగమునందు స్థితులవై యుద్ధమునకు సన్నద్ధుడవగు. తస్మాదజ్ఞాన సంభూతం హృత్స్థం జ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయం యోగం ఆతిష్ఠోత్తిష్ఠ భారత. కావున ఓ భారత, అర్జున, నీ హృదయమునందు గల అజ్ఞాన జనితమైన ఈ సంశయమును వివేక జ్ఞానమును ఖడ్గముతో రూపుమాపి సమత్వరూప కర్మయోగమునందు స్థితులవై యుద్ధమునకు సన్నద్ధుడు. హరి ఓం తత్సత్. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞాన కర్మ సన్యాస యోగో నామ చతుర్థోऽధ్యాయః. అధ్యయనశీలస్య ప్రాణాయామపరస్య చ నైవ సంతి హి పాపాని పూర్వజన్మ కృతాని చ. మలనిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే సకృద్గీతాంభసి స్నానం సంసారమలనాశనం. గీతాసు గీతా కర్తవ్యా కిమన్యై శాస్త్రవిస్తరైః యా స్వయం పద్మనాభస్య ముఖపద్మాద్వినిసృతా. భారతామృత సర్వస్వం విష్ణోర్వక్త్రాద్వినిసృతం. గీతా గంగోదకం పీత్వా పునర్జన్మ న విద్యతే. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః. పార్థో వత్స సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహతు. ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం. ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ. ఏకో మంత్రస్తస్య నామాని యాని. కర్మాప్యేకం తస్య చేతస్య తస్య దేవస్య సేవా. గీతామాహాత్మ్యం ధరోవాచ. భగవన్ పరమేశానా భక్తిరవ్యభిచారిణి. ప్రారబ్ధం భుజ్యమానస్య కథం భవతి హే ప్రభో. శ్రీ విష్ణురువాచ. ప్రారబ్ధం భుజ్యమానోపి గీతాభ్యాసరసత్ సదా. సముక్తస్స సుఖీ లోకే కర్మణా నోపలిప్యతే. మహాపాపాది పాపాని గీతాధ్యానం కరోతి చేత్ క్వచిత్ స్పర్శం న కుర్వంతి నళిని దళమంభసా. గీతాయాః పుస్తకం యత్ర యత్ర పాఠః ప్రవర్తతే తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదీని తత్ర వై. సర్వే దేవాశ్చ ఋషయః యోగినః పన్నగాశ్చ యే. గోపాలా గోపికా వాపి నారదోద్ధర పార్షదైః. సహాయో జాయతే శీఘ్రం యత్ర గీతా ప్రవర్తతే. యత్ర గీతా విచారశ్చ పఠనం పాఠనం శ్రుతం. తత్రాహం నిశ్చితః పృథ్వీ నివసామి సదైవ హి. గీతాశ్రయేహం తిష్ఠామి గీతా మే చోత్తమం గృహం. గీతాజ్ఞాన ఉపాశ్రిత్య త్రిలోకాన్ పాలయామ్యహం. గీతా మే పరమా విద్యా బ్రహ్మరూపాన సంశయః.
అర్థమాత్రాక్షరా నిత్యా స్వనిర్వాచ్య పదాత్మికా చిదానందేన కృష్ణేన ప్రోక్తా స్వముఖతోర్జునం వేదత్రయీ పరానంద తత్వార్థ జ్ఞానమంజసా యోష్టాదశ జపేన్నిత్యం నరో నిశ్చలమానసః జ్ఞానసిద్ధిం స లభతే తతో యాతి పరం పదం పాఠే సమర్థ సంపూర్ణే తదర్థం పాఠమాచరేత్ తదా గోదానజం పుణ్యం లభతే నాత్ర సంశయః త్రిభాగం పఠమానస్తు గంగా స్నానఫలం లభేత్ షడం సంజపమానస్తు సోమయాగఫలం లభేత్ ఏకాధ్యాయం తు యో నిత్యం పఠతే భక్తి సంయుతః రుద్రలోకమవాప్నోతి గణో భూత్వా వసేచ్చిరం అధ్యాయ శ్లోకపాదం వా నిత్యం యః పఠేత్ నరః సయాతి నరతాం యావత్ మనుకాలం వసుంధరే గీతాయా శ్లోకదశకం సప్తపంచచతుష్టయం ద్వౌ త్రీనేకం తదర్థం వా శ్లోకానాం యః పఠేన్నరః చంద్రలోకమవాప్నోతి వర్షాణామయుతం ధ్రువం గీతాపాఠసమాయుక్తో మృతో మానుషతాం ప్రజీత్ గీతాభ్యాసం పునః కృత్వా లభతే ముక్తిముత్తమాం గీతేత్యుచ్చారణ సంయుక్తః మ్రియమాణో గతిం లభేత్ గీతార్థశ్రవణాసక్తో మహాపాపయుతోపి వా వైకుంఠం సమవాప్నోతి విష్ణునా సహ మోదతే గీతార్థం ధ్యాయతే నిత్యం కృత్వా కర్మాణి భూరిశః జీవన్ముక్తః స విజ్ఞేయః దేహాంతే పరమం పదం గీతామాశ్రిత్య బహవః భూభుజో జనకాదయః నిర్ధూతకల్మషాలోకే గీతాయాతాః పరం పదం గీతాయాః పఠనం కృత్వా మాహాత్మ్యం నైవ యః పఠేత్ వృథా పాఠో భవేత్ తస్య శ్రమ ఏవ హ్యుదాహృదః ఏతన్మాహాత్మ్య సంయుక్తం గీతాభ్యాసం కరోతి యః సతత్ఫలమవాప్నోతి దుర్లభాం గతిమాప్నుయాత్ సూత ఉవాచ మాహాత్మ్యమేతద్గీతాయా మయా ప్రోక్తం సనాతనం గీతాంతే చ పఠేద్యస్తు యదుక్తం తత్ఫలం లభేత్ ఇది శ్రీ వరాహపురాణే గీతామాహాత్మ్యం సంపూర్ణం. ఈ విధంగా గీతాధ్యాయం ఎవరైతే చేస్తారో ఆ గీతా పాఠాన్ని 16 అధ్యాయాలు గనక పాఠనం చేసినట్లయితే జ్ఞానసిద్ధి లభించి పరమపదాన్ని పొందగలుగుతాడు. అలాగే ఇందులో సగపాఠం చదివిన గోదాన ఫలం లభిస్తుంది. అలాగే 3 భాగాలు చదివినట్లయితే 3వ భాగం చదివినట్లయితే గంగా స్నాన ఫలం లభిస్తుంది. 6వ భాగం చదివినట్లయితే సోమయాగ ఫలం లభిస్తుంది. ఒక్క అధ్యాయం చదివితే రుద్రలోకం లభిస్తుంది. అలాగే అధ్యాయ శ్లోక పాదం అంటే అధ్యాయంలో ఒక శ్లోక పాదం చదివినా సరే, అంటే అధ్యాయంలో ఒక పావు వంతు చదివినా సరే మనుకాలం వసుంధరలో అది గొప్పగా జీవించగలుగుతాడు. అలాగే గీతాశాస్త్రంలోని ఒక 10 శ్లోకాలు చదివితే లేక 3 శ్లోకాలు చదివినా సరే చంద్రలోకం పొందుతాడు. అలాగా గీతాధ్యాయం మనం చదివినా విన్నా ఒక్క శ్లోకం చదివినా సరే ప్రతిరోజు మనకి ఎన్నో రకాల పుణ్యం లభిస్తుంది అనే విషయాన్ని చెప్పబడింది. అయితే గీతాధ్యాయం చేసిన తర్వాత అంటే గీతా పారాయణం చేసిన తర్వాత లేక శ్రవణం చేసిన తర్వాత ఈ గీత మహాత్మ్యం కనుక చదవకపోయినట్లయితే మనం చదివిన లేక విన్న గీతాధ్యయనం లేక గీతా శ్రవణం అంతా కూడా వృధా ప్రయాసగా మిగులుతుందిట. అందువలన ఈ విధంగా ఈ ధనుర్మాసంలో అందరూ ఎంతో కొంతైనా గీతాభ్యాసం శ్రవణమైనా చేయగలుగుతారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. సర్వేభ్యః శుభం భూయాత్. యదక్షరపదభ్రష్టం మాత్రా హీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్
కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు, ప్రాణిషు సద్భావనాస్తు, విశ్వస్య కళ్యాణమస్తు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. అస్మిన్ దేశే సమస్త దుస్సంకట నివారణమస్తు. అస్మిన్ దేశే సర్వజనానాం వైదిక జీవన సంప్రాప్తిరస్తు. అస్మిన్ దేశే సమస్త దుస్సంకట నివారణమస్తు. గోబ్రాహ్మణ సమృద్ధి ద్వారా సమస్త సమంగళాని సంతు. సర్వేభ్యో భాగవతేభ్యః కళ్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర పంచాశ పావన సమేత శ్రీమదభీష్ట గణపతి పంచాయతన మూర్తి అనుగ్రహ సిద్ధిరస్తు. సాక్షాత్ శ్రీకృష్ణ పరబ్రహ్మానుగ్రహ సిద్ధిరస్తు. స్వస్తి.